హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో ఏంటంటే చిన్న ఫ్రిడ్జ్ని కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, అలాగే ముందు రోజు అంటే రేపు వండుకోవాలి ఏదైనా కర్రీ అయినా ఏదైనా వండుకోవాలంటే ముందు రోజు ఏదైతే ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ ఇలాగ అన్ని వెజిటేబుల్ అనేది తెచ్చి పెట్టేశారనమాట. ఏంటి తెచ్చారో, మనం అసలు ఏమేమి తెచ్చారో అన్నది ఆ కవర్ నుంచి తీసి మనం చూస్తున్నాను. సో దానికోసం ఇలా 2 ప్లేట్లు తీసుకొని ఏమేమి తెచ్చారా అనేది ప్రతిదీ చూస్తున్నాను. ఇలా పాలకూర అనేది తెచ్చారు, ఇలా కవర్లతో కట్టేసి ఉంచుతారు కదా. సో నేనే చెప్పానండి, పిల్లలకి చాలా హెల్త్కి మంచిది కదా, వీక్లీ ఎలాగైనా 2 టైమ్స్ అయినా ఏదైనా ఒక ఆకుకూరలు తిందామండి, పిల్లలకి మంచిదే అని చెప్తే సరే అయితే అని ఇంకప్పటి నుంచి పిల్లల కోసం కూడా మేము ఖచ్చితంగా తినాలని ఫిక్స్ అయిపోయాం. సో ముందుగా అయితే ఇలా ఉల్లిపాయలు అనేది మనకి ఫ్రిడ్జ్ కిందన చిన్న బాస్కెట్ ఉంటుంది కదా, దాంట్లో అనేది ఒక షీట్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాను. షీట్ వేయకపోతే ఏంటంటే కిందన ఆ ఉల్లిపాయలలో వచ్చిన అంటే మొత్తం డస్ట్ అనేది కిందన పడుతుంది. అలాగే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాక ఇక్కడ ఒక బాస్కెట్ ఉంటుంది కదా, ఆ బాస్కెట్లో కూడా నేను ఇప్పుడు తెచ్చుకున్న టమాటీలు, అలాగే క్యారెట్స్, వంకాయలు అనేది వేసుకున్నాను. ముందుగా నా దగ్గర ఉన్న కొన్ని టమాటాస్ మాత్రం పైన పెట్టాను, ఎందుకంటే అది కంప్లీట్ అయ్యాక అప్పుడు ఈరోజు తెచ్చింది తర్వాత వాడుకోవచ్చు అని. అలాగే పాలకూర కూడా ముందుగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా మనం పాలకూర వండుకోవాలన్నప్పుడు మనకి స్పీడ్గా చేసేసుకోవచ్చు, పని అనేది చాలా సింపుల్ అవుతుంది. నేను ఇప్పుడు అలాగే చేస్తానండి. పిల్లలు రేపు స్కూల్కి వెళ్ళాలన్నప్పుడు లంచ్ బాక్స్లు మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, సో ముందు రోజే నైటు ఏమేమి కావాలన్నది ముందన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇలా బరబట్టీలు, టమాటాలు అన్నీ పెట్టుకున్నాను. నాకైతే బరబట్టి అనేది తెలుసు, మరి దీనికి ఏమంటారో అయితే నాకు తెలియదు. సమంగా హిందీలో అయితే బరబట్టి అనే అంటారు. ఇలా పాలకూర అనేది కట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చి కొత్తిమీర కూడా చిన్నగా చాప్ చేసుకొని దీన్ని కూడా ఒక బాక్స్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను. మనకి పని అనేది తొందరగా సులువు అయిపోతుంది. అలాగే పక్కన ఒక చిన్న బాక్స్లో పచ్చిమిర్చి కాళ్ళని తీసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. అలాగే దానిపైన అల్లం అనేది కూడా మనకు కనిపించాలని అల్లం కూడా పెట్టేసుకున్నాను. ఇంతేనండి, నా ఫ్రిడ్జ్ని చాలా సింపుల్గా ఎప్పుడప్పుడే మేము చాలా తక్కువగా తెచ్చుకుంటాం. కాయగూరలు కూడా తెచ్చుకున్న దాంట్లో ఒక 4-5 డేస్కి సరిపోయినంత తెచ్చుకొని అన్నీ స్టోర్ చేసుకుంటాం. రైతు బజార్ పక్కనే కాబట్టి ఎప్పటిదప్పుడే ఫ్రెష్గా తెచ్చుకుంటుంటాం అనమాట. ఇంకా చాలా సింపుల్గా నేను ఇలాగే పెట్టుకుంటాను. నెక్స్ట్ డే ఇలాగా పాలకూర వండుకోవాలని నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి ఆ రోజు ముందు రోజు కట్ చేసి పెట్టేసుకున్నాను. పాలకూర అనేది కాదు, ఏ ఆకుకూరైనా వండుకోవాలి అంటే ముందు రోజే కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు వెజిటేబుల్ కటింగ్లోనే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. సో దాంట్లోనే ఉల్లిపాయలు, టమాటీలు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోని మనకి వంకాయలు కూడా చాలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. పాలకూర వంకాయ కర్రీ అనేది మా అమ్మ చేసేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తి రైస్లో అన్నం అంతా కలుపుకొని తినేయచ్చు, అంత బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. సో అలా వంకాయలు కూడా ఫుల్గా మెల్ట్ అయిపోయి అందుకే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వంకాయలు కూడా వేసుకొని మూత పెట్టేశాను. 10-15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వంకాయలు అనేది కొంచెం మెల్ట్ అయ్యింది. దీంట్లోనే మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకొని ఇలా మూత అనేది పెట్టేసుకున్నాను. ఎప్పుడు కూడా ఏ ఆకుకూరలైనా మనకి చేసుకున్నప్పుడు ఎప్పుడు మూత అనేది పెట్టుకుంటే మంచిది, లేకపోతే ఆవిరి రూపంలో దానిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ, విటమిన్స్ అన్నీ ఎగిరిపోతాయి. సో అందుకోసం ఎప్పుడైనా మూత పెట్టుకొని చేసుకుంటే కర్రీ కూడా తొందరగా అయిపోతుంది, అలాగే మనకి ప్రోటీన్స్ కూడా మన దగ్గరే ఉంటుందన్నమాట ఇలా కర్రీలోనే. సో మూత తీసి దాంట్లో ఉప్పు, పసుపు, కారం అనేది వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత మళ్ళీ మూత అనేది పెట్టేసుకున్నాను. పిల్లల కోసమైనా మన కోసమైనా ఇప్పుడు ఈ వేడికైనా దేనికైనా డస్ట్కి, పొల్యూషన్కి మన హెయిర్ అనేది చాలా లాస్ అవుతుందండి. అలాగా వీక్లీ 1 ఏదో ఒక ఆకుకూర అనేది తింటే మనకి హెల్త్కి మంచిది, అలాగే పిల్లలకు కూడా అలవాటు చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా దీంట్లోనే మనం జీలకర్ర పొడి అనేది వేసుకున్నాను. జీలకర్ర పొడి అనేది ప్రతి రెసిపీలో నేను వేస్తాను, నాకు కొంచెం అరుగుదల బాగుంటుందని. ఇంతేనండి నా సింపుల్ అలాగే లంచ్. మీకు ఎలా అనిపించింది? నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్